అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా వడ్డెర సంఘం తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వడ్డెర్లు శ్రమజీవులు, కష్టజీవులని గుర్తించి వడ్డెర్లకు అనేక సంవత్సరాలుగా వడ్డెర్ని ఎస్టీలో చేర్చాలా, వడ్డెర్ని ఎస్టీలో చేర్చినప్పుడే వడ్డెర్లకి ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రకాలలో న్యాయం జరుగుతుందని మా పోరాటాల భాగంగానే నిన్న జరిగిన మంగళగిరిలో జేహో బీసీలో వడ్డెర్లని ఎస్టీ జాబ్స్లోకి తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తానే ఎస్టీ జాబ్స్లోకి చేర్చే బాధ్యత మాదని వాళ్ళు ప్రకటించడం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మరి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లు రాళ్ళు కొట్టుకొని జీవనం సాగించేవాళ్ళు, అదేవిధంగా మట్టి పని చేసేవాళ్ళు, మరి బావులు చెరువులు దువ్వేవాళ్ళు, అదేవిధంగా బ్లాస్టింగ్ చేసేవాళ్ళు, ప్రమాదంతో ఎంతోమంది వాళ్ళు రోడ్డు మీద పడి ఆ కుటుంబాలు నష్టపోతున్నారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు ప్రభుత్వం ఏర్పడతానే 10 లక్షల రూపాయలు మరి వాళ్ళకి బీమా కేటాయించి ఆ కులాలని ఆదుకుంటానని చెప్పిన మరి జనసేనకు తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి రెండు పార్టీలు ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండోది, మా యొక్క కొండ క్వారీల్ని వడ్డెర్లో హక్కు అని కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పాడు. నేను కర్నూలులో చూశాను, మరి నారా చంద్రబాబు నాయుడు మరి కుప్పంలో కూడా మరి అనేక ప్రాంతాలలో కూడా వడ్డెర్లో రాళ్ళు కొట్టుకొని జీవనం సాగిస్తే ఆ కొండల క్వారీలు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి కాజేసి వడ్డెర్లకు కొండ క్వారీల్ని వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని మరి ధీటుగా ఒక సభలో మరి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మా ప్రభుత్వం వస్తానే తెలుగుదేశం జనసేన రెండు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే వడ్డెర్లకు చెందాల్సిన కొండ క్వారీల్ని పూర్తిగా హక్కుల్ని వడ్డెర్లకే కేటాయిస్తానని మరి ఆ యొక్క బీసీ మరి జేహో బీసీలో మరి ప్రకటన చేసి మేనిఫెస్టోలో పెట్టేదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరి కార్మిక బీమా వడ్డెర్లకే. రెండోది, ఇంతకుముందుగా కుల వృత్తిదారులుగా చేతి వృత్తిదారులుగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి మా కులాన్ని గుర్తించపోయినప్పటికీ మరి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తించి వడ్డెర్లకి రాబోయే రోజుల్లో మరి యంత్రాలు, మిషనరీలు, మరి జేసీబీ కానీ, టిప్పర్ కానీ, ఇటాచి కానీ, కంకర కసర మిషన్ కానీ, అదేవిధంగా చిన్న మరి మిల్లర్ కాంచి, కంప్రెషన్ ట్రాక్టర్ కాంచి, టాలీ ట్రాక్టర్లు కూడా వడ్డెర్లకి మరి అందిస్తామని ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం సంతోషమని కూడా వడ్డెర్ల తల రాత్రలు మారే రోజులు తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది వడ్డెర్ల గురించి మాట్లాడే హక్కు, అర్హత తెలుగుదేశం పార్టీకే ఉంది. తెలుగుదేశం పార్టీకే ఈరోజు వడ్డెర్లకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వడ్డెర్ని విభజించి పాలిచ్చారు. చూసాం మనం అందరూ కూడా. వడ్డెర్ని మరి కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులు కూడా గతంలో కూడా గుర్తించుకోవటం ఇది బాధాకరం. ఎందుకంటే ఈరోజు చాలామంది వడ్డెర్లు అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి, మరి అందరూ కూడా గమనించాలి. 5 సంవత్సరాలలో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నేను ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నా, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా. ఆ రోజు 132 కోట్లు తెచ్చి మరి వడ్డెర్లకి అభివృద్ధి కోసం కేటాయించి వాళ్ళకు చేరు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ₹1,00,000 సబ్సిడీ ఇచ్చాం, ₹1,00,000 లోన్ ఇచ్చాం. మిగతా ఎవరైనా ఇటాచీలు తీసుకున్నారు, మరి ఎంతోమంది ఈరోజు జేసీబీలు పెట్టుకున్నారు. బోర్బండ్లు ఇచ్చాం, మిల్లర్లు ఇచ్చాం, సీట్ సెంటరింగ్ ఇచ్చి వడ్డెర్ల జాతిని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు మరి ఎంతోమంది మరి పనిముట్లు కొనుక్కునే పరిస్థితి లేకున్నప్పుడు ఆయన గుర్తించి ఇతర రాష్ట్రాలు తమిళనాడు కానీ, మరి కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న
మరి వడ్డెర జాతి బిడ్డలు పోకూడదని ఆదరణ పథకం కింద తీసుకొచ్చి పనిముట్లు యంత్రాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి అదేవిధంగా ఎంతోమంది రోడ్డు మీద పడితే ప్రమాదంతో కాల్లో చేయి ఇరిగి ఆ కుటుంబాలు రోడ్డు మీద పడకూడదని చంద్రన్న బీమా తీసుకొచ్చి ఆ రోజు 2 లక్షల నుంచి 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ₹1 కార్పొరేషన్ నిధులు లేవు. చంద్రన్న బీమా తీసేసినాడు, కార్మిక బీమా తీసేసినాడు. ఆఖరికి కొండలు క్వారీలు వడ్డర్లు చెందాల్సినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాజేసి వడ్డర్లకు తీవ్ర అన్యాయం చేసినారని వడ్డర్ బిడ్డలు కనుక్కోవాలి. మనం ఎస్టీలో చేర్చాలని అడిగాం. గతంలో నేను చైర్మన్గా డైరెక్ట్లో మేము ఉన్నాం. మేము వడ్డర్లను ఎస్టీలో చేర్చాలని ఆ రోజు కేబినెట్ ఏర్పాటు చేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ సత్యపాలక కమిటీ ఏర్పించి జీవో 173 తీసుకొచ్చిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎస్టీలో చేర్చాలని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి బీసీ డిక్లరేషన్లు కూడా మరి ప్రవేశపెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. వడ్డర్లను గుర్తించిన పార్టీ, వడ్డర్లను గుర్తుపెట్టుకున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు మనమందరూ కూడా మళ్ళా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతేనే 175 నియోజకవర్గాలలో కూడా మనం అందరూ కూడా మన వడ్డర్లంతా కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ని ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మన తలరాతలు మారుతాయి. మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డికి మనం ఓటేస్తే మన కులాన్ని ఇప్పటికే యోజించి పాలిస్తున్నాడు. మరి గతంలో రజకులకి కుల వృత్తిదారులు చేతి గుర్తులని మా సోదరులే 10,000 ఇచ్చాడు. నాయబ్రాహ్మణులు మా సోదరులే 10,000 ఇచ్చారు. వడ్డర్లు ఏం అన్యాయం చేశారు? వడ్డర్లకి మరి వడ్డర్లు రుణం తీసుకోవాలా? వడ్డీ ఎంగటప్ప ఇంట్లో మా నాయన చదువుకున్నాడు, మా నాయన ముఖ్యమంత్రి అయినాడు, మేము ఈ స్థాయిలో ఎదిగినామని చెప్పినాడు. ఎందుకు వడ్డర్ల మీద నీకు అంత కసి? ఎందుకు వడ్డర్లకి కుల వృత్తిదారులు ఎందుకు గుర్తించలేదని జగన్మోహన్ రెడ్డి సూటిగా తెలియజేస్తూ నిన్న మంగళగిరిలో జేహో బీసీ సదస్సులో మరి మేనిఫెస్టోలో డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో వడ్డెర జాతిని ప్రత్యేకంగా గుర్తించి వడ్డర్లకి పెద్దపీట వేస్తాం, వడ్డర్ని తలరాతలు మారుస్తాం, వడ్డర్లకి కొండ క్వారీని కేటాయిస్తాం, వడ్డర్లకి మరి యంత్రాలు కేటాయిస్తాం, వడ్డర్ని ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత మాదే, వడ్డర్లకి ప్రమాద బీమా కల్పించే బాధ్యత మాదే అని మరి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి ఆ యొక్క ప్రకటన చేయటం వడ్డర్ల తలరాతలు మారుతాయని కూడా మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియజేస్తూ మరి ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ప్రత్యేకంగా మా వడ్డర్ జాతి తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్న వడ్డర్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీడియా.